పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. కాళ్ల సంత మార్కెట్ వద్ద రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి మాట్లాడారు. గాంధీని గాడ్సే హత్య చేసినట్టుగా ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని షర్మిల ఆరోపించారు. ఎలాగైతే మహాత్మా గాంధీని గాడ్సే కూనీ చేశాడో, ఆర్ఎస్ఎస్ సభ్యుడైన గాడ్సే కూనీ చేశాడో, అలా మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ గారు కూనీ చేశారు. ఇప్పుడు వీళ్ళు కొత్త చట్టం తెస్తారట. ఏప్రిల్ నుంచి అది అమల్లోకి వస్తుందంట. దీని పేరు విబి గ్రామ్ అట. అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పాత చట్టానికి ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా పాత చట్టంలో గ్రామాలలో పని జరిగేది, గ్రామాలలో అభివృద్ధి జరిగేది. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట గ్రామాలకు అధికారాలు ఉండవు. గ్రామ సభలు నిర్ణయించవు ఏ పనులు జరగాలి అని. బీజేపీ పార్టీ అక్కడి నుంచి కేంద్రం నుంచి నోటిఫికేషన్ ఇస్తుందట ఏ పథకాలు జరగాలి అని, ఏ పనులు జరగాలి అని. ఇంతకుముందు అసలు కాంట్రాక్టర్కు సంబంధం లేకుండా గ్రామస్తులే గ్రామాలలో చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఉపాధి హామీ పని కింద. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కాంట్రాక్టర్లు కూడా వస్తారు. అంటే ఈ కొత్త చట్టంలో ఒక కాంట్రాక్టర్ పక్కన ఒక రోడ్డు పనో, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పనో ఏదైనా చేస్తుంటే ఆ ప్రాజెక్టు కింద, కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని కూడా జోడిస్తారట. అప్పుడు ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పని వాళ్ళంతా